వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు. యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ మాజీ ఎంపీపీ జుత్తిక కృష్ణ, సూర్యకుమారి, టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలపూడి శివరామిరెడ్డి, జనసేన నాగు అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, గొల్లల మామిడాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకృతి ఆధారంగా మనకి చాలా ముఖ్యమైనది. సూర్యగమనం ఆధారంగా వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం. ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగల్ని పూర్వీకులు మనం నిర్దేశించారు. ముఖ్యంగా ఈ రథసప్తమి చాలా ముఖ్యమైన పండుగ మనకు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం కానీ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం చాలా ప్రసిద్ధి. పూర్వం బసూరెడ్డి గారు వారి కుటుంబం ఒక్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం గొల్లల మామిడాడ సూర్య దేవాలయం. అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్య దేవాలయానికి ఈరోజు విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ రోజు నుంచి ఏదైతే భీష్మ ఏకాదశి ఉందో భీష్మ ఏకాదశి వరకు 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత భీష్మ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగిడింది. ఈరోజు రథయాత్ర కానీ ఇతర కార్యక్రమాలు కానీ అత్యంత వైభవంగా నిర్వహించడం, విశేషమైన సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు హాజరు కావడం కూడా జరిగింది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలి, తద్వారా ఇక్కడ ఒక టెంపుల్ హబ్గా, టెంపుల్ టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, అదేవిధంగా ఎక్కువలో ఉన్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, ఈ 4టిని టెంపుల్ హబ్గా తయారు చేసి అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా దాన్ని కూడా సాధించి ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు తీర్చిదిద్దడంలో ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ రథసప్తమి